హాయ్ అండి. గోవిందు లడ్డు చేసుకోవటానికి 100 గ్రాములు తెల్ల నువ్వులు, పుచ్చకాయ గింజలు, 50 గ్రాములు జీడిపప్పు, బాదం పప్పు, హాఫ్ కేజీ బెల్లం, పావు కేజీ బొంబాయి రవ్వ, ఒక కొబ్బరి చిప్ప, ఆ తర్వాత గోవిందు పౌడర్ ఇలా పలుగ్గా వేసుకున్నాను, వేయించుకుంటే తొందరగా అయిపోతుందని. ఆ తర్వాత ఖర్జూరాలు ఒక 100 గ్రాములు తీసుకొని ఇవన్నీ మెజర్మెంట్గా తీసుకున్నా. పచ్చి కొబ్బరి అయితే టేస్టీగా ఉంటుందని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. కొద్దిగా ఇవన్నీ దూరగా వేయించుకోవాలంటే వెన్నపూస తీసుకుని వేయించుకుంటున్నాను. నేను వెన్నపూస తీసుకున్నది ఉన్నది. కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా నేతిలో దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంత వెన్నపూస తీసుకొని మనం గోవిందు కటోరా తీసుకొని అది సన్నగా నూకలా వేసుకున్నాను కదా, అందుకోసమని ఇలా దోరగా ఏగిపోయినాయి సన్నగా, కాబట్టి మనకు కనబడట్లేదు. ఉబ్బి ఇంతలావను అందులోనే ఇది బొంబాయి రవ్వ వేసుకుంటాను. కొద్దిగా వేగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని మనం ఏగింది లేని చూసుకొని పక్కన ప్లేట్లో వేసుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అందులోనే బొంబాయి రవ్వ పావు కేజీ వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ ఇది కూడా దూరగా వేయించుకోవాలి. అదే నేతిలో సరిపోతుందని ఇక నేనైతే వెన్నపూస వేయలేదు. మంచి స్మెల్ వస్తుందని వెన్నపూసతోనే నేను వేయించుతాను. ఇవి కూడా దూరగా వేగిపోయినాయి. ఆ తర్వాత కొబ్బరి మిక్సీ పట్టుకొని ఈ కొబ్బరి కూడా కలియబెట్టుకోవాలి వేసుకొని. తర్వాత బెల్లం పాకం పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఈ పుచ్చకాయ గింజలు ఇవన్నీ మిక్సీ పలుగ్గా పౌడర్ వేసుకొని ఇవి కూడా కలియబెట్టుకోవాలి. దోరగా వేసుకొని పలుగ్గా వేసుకోవాలి, ప్రతిదీ మెత్తగా వేసుకోకూడదు. ఆ తర్వాత ఖర్జూర కూడా మిక్సీ వేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. అవన్నీ కలుపుకోవాలి మొత్తం. ఆ తర్వాత బెల్లం పాకం పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా పటికి బెల్లం కూడా వేస్తాను ఇందులో. ఇవన్నీ పొడులు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకు అన్నీ కలిసిపోతాయి. ఇదిగోండి బెల్లం పాకం కోసమని రెడీ చేసుకున్నాను. అందులో కొద్దిగా పటికి బెల్లం కూడా వేసుకున్నాను, ఒక 100 గ్రాములు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లడ్డు తినటం వల్ల చాలా స్టామినా ఉంటుంది. తీగ పాకం వచ్చేదాకా ఉడకబెట్టుకొని ఆ పాకం మనం మనం పిండిలు వేసుకున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవి పలుగ్గాను ఇందులో వేసేసుకుంటే కొద్దిగా కలియబెట్టుకుంటూ అప్పుడు మనకు చక్కగా అవుతుంది. పలుగ్గా కరకరగా దూరగా అవుతుంది. ఒక సుమారు మన కొబ్బరి ఉండలు చేసుకున్నాను కదా, అవి అయిపోయినాయి. అందుకోసమని మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి చేసి పెట్టుకుంటే ఇవి మళ్ళీ ఒక 10-15 రోజులు వస్తాయి. రోజుకు ఒకటి చొప్పున తింటాను నేను, ఒక కొలత ప్రకారము. ఏదైనా ఒక మెజర్మెంటు. అతిగా తినినా మనకు అరగదు, తినకపోయినా రోగాలు వస్తాయి. అందుకని ప్రతిదీ ఒక టైమింగ్స్, ఒక డేటింగ్ పెట్టుకుంటే ఆ టైం ప్రకారం మనకు ఏ ఆరోగ్యాలు రావు, అనారోగ్యాలు అయితే రావు. ఆరోగ్యంగా ఉంటాం, కొంతవరకన్నా సేవ్ అవుతాం. 50 వచ్చినాయి అంటే ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ సమస్య రాకుండా చేసుకోవాలంటే మన జీవితాల్లో మైండ్ టెన్షన్ అనేది ఉండకూడదు. అది జీవితానికి ముఖ్యం. నా పేరు షేక్ ఫాతిమా. మై ఛానల్ పర్పుషన్ ప్లాంట్ టాక్సా. ఇది